నమస్కారం స్వామి. నమస్తే బాబాజీ. శ్రీనివాసరావు శ్రీనివాసరావు విశాఖపట్నం నుండి 97వ సంవత్సరంలో ధ్యానం ప్రారంభించాను. చాలా అద్భుతం బాబాజీ. ధ్యానము సర్వరోగ నివారణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్యజ్ఞాన వరసిద్ధి ప్రసాద్ని అన్నదానికి తార్కాణం ఈ జీవితము. ఏమీ లేని ఈ జీవితంలో, నడవలేని ఈ జీవితంలో అంటే ఒక శ్వాస మీద ధ్యాస పట్టుకుంటే కాళ్ళు లేవని కలత చెందకన్నా, కనుల కానవని కన్నీరు పెట్టకన్నా, శ్వాస మీద ధ్యాస అనే కలను పట్టన్నా, కానిదన్నది ఈ జగాన ఏదీ లేదన్నా. అంటే ధ్యానం పట్టుకుంటే ఎట్లాగైనా జీవించవచ్చు, ఏ విధంగా జీవించవచ్చు. అంటే ఏ విధంగా ధర్మపరంగా, ఎలాగా ధర్మయుక్తంగా. ఎందుకంటే ధ్యానం తెలిస్తే, ధ్యానం ఆచరిస్తే మనమేంటో, మన జీవితం ఏంటో మనకు అర్థమవుతుంది. అంతకుముందు ధ్యానం లేని జీవితము అప్పుడు వాడిని ఎట్లా జీవించాలి, ఎలాగా అని ఈ కాలు లేని ఈ బ్రతుక్కి ప్రతిక్షణం బాధపడేవాడు. అయితే ఈ యొక్క ధ్యానంలోకి వచ్చిన తర్వాత వండర్ఫుల్ ఏమిటంటే, ఏరుకోరి ఎంచుకున్న జీవితము ఏలుకోవడానికి కానీ ఆడవడానికి కాదు. మనం ఏరుకోరి ఇచ్చాము భూమి మీదకి ఎలా ఉండాలి, మనం చేసుకున్న దానికి కదా. మనం ఏమి రాసుకుంటే అదే తెచ్చుకుంటాం, మనం ఏం చేసుకుంటామో అదే తెచ్చుకుంటాం. తర్వాత దేవుడు చేసినాడు, రాముడు చేశాడు, నా తల్లిదండ్రులు చేశారు, మా ఎదురింటి వాళ్ళు చేశారు, పలానా వాళ్ళు చేశారని మనం ఏడుస్తాం. అజ్ఞానంతో, అది మూర్ఖత్వం, అది అవగాహన లేని స్థితి. అది కాదు. నాకు అర్థమైంది శ్వాస మీద ధ్యాసకు వచ్చిన తర్వాత నా జన్మకు నేనే సూత్రధారిని, వేరే వాళ్ళు ఎవరూ లేరు అనేది అర్థమైంది. మరి బాధలు ఏ జీవితంలో ఉంటాయో అక్కడ బ్రహ్మాండమైన అనుభవం ఉంటుంది. బాధలు లేకపోతే అనుభవం ఏముంది? అనుభవం కావాలి. అనుభవం అంటే బాధల ద్వారానే మనం నేర్చుకుంటాం. ఒక బాధలు పోతే ఇంకో బాధ వస్తుంది. అలా ఒక 10 బాధలు పోయి 100 బాధలుగా వస్తే అది సమస్య అవుతుంది. అంటే చిన్నది ఉంటే బాధ అవుతుంది, పెద్దదైతే సమస్య వస్తుంది. అందుకే బాధలు బోధ గురువులు, సమస్యలు సద్గురువులు. ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేయడం వల్ల ఈ బాధలను అధిగమించగలుగుతారు. సమస్యలు వస్తే సమస్యల నుండి బయటికి ఎలా రావాలో, అవి మనకి ఏమి నేర్పడానికి వచ్చాయో అన్నది అవగాహన అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేయాలి. ధ్యానానికి ముందు ప్రతి ఒక్కరు శాకాహారులుగా కావాలి. ఎందుకంటే మోగజీవి యొక్క ఆత్మకోశ ఈ ప్రపంచానికి మనం తెలియపరచాలి. ప్రతి మోగజీవి యొక్క ఆత్మకోశ అవగాహన చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేసుకుంటూ, శాకాహారం చేసుకుంటూ, పిరమిడ్ యొక్క శక్తిని ఉపయోగించుకుంటే ఎవరి జీవితంలో శాకాహారం, ఎవరి జీవితంలో ధ్యానము, ఎవరి జీవితంలో పిరమిడ్ ఎంటర్ అవుతుందో ఆ జీవితంలో బ్రహ్మాండమైన జీవితంగా మారుతుంది. నా జీవితం అలాగే జరిగింది. 97లో ఈ యొక్క మార్గంలోకి వచ్చిన తర్వాత మరి ఇప్పటి వరకు కూడా నేను చూసా. ప్రతి ధ్యాన యజ్ఞానికి, ధ్యాన మహాచక్రాలకు రావడం, ఎంతోమంది ధ్యానుల్ని, సీనియర్ మాస్టర్స్ని, ఎంతోమంది గురువుల్ని కలవడం జరిగింది. చాలా బ్రహ్మాండమైన జీవితం. ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేయాలి, శాకాహారం పాటించాలి, పిరమిడ్ యొక్క శక్తిని తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే ఇలాంటి యజ్ఞాలకు వచ్చినప్పుడే యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఎంతో అద్భుతంగా ఆ యొక్క పిరమిడ్ యొక్క శక్తిని, ఈ యొక్క ధ్యానం యొక్క గొప్పదనాన్ని అందరూ కూడా